ఇప్పుడు ఇగో పక్కనే అందుకు నడుచుకొని వెళ్ళిపోతున్నాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ స్ప్రౌట్స్ దోశ అన్నమాట. ఈరోజు అయితే వీ హ్యావ్ అ ట్రావెల్. సో వీఆర్ ఆఫ్ టు విజయవాడ. ఎందుకు ఏంటి అనేది మీకు ఫంక్షన్ అయితే ఉందన్నమాట. అదేం ఫంక్షన్ అంటే చెప్తాను, ఫ్యామిలీ ఫంక్షన్. అదేం ఫంక్షన్ అనేది మీకు లాస్ట్ వరకు చూస్తే ఈ వీడియో మీకు తెలిసిపోతుంది. అండ్ నా వీడియోస్ కనుక నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. సో దట్ కొంచెం నాకు పుషప్ అండ్ బూస్టప్ లాగా ఉంటుంది కదా. సో కొంచెం సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్దాలన్నమాట. నెక్స్ట్ లగేజ్ ప్యాకింగ్ ఉంది, అప్పుడు మిమ్మల్ని అప్పుడు కలుస్తాను. ఓకేనా? మేమైతే ఈరోజు విజయవాడకి బయలుదేరుతున్నాము. సో ఆ వ్లాగ్ అంతా మీరు ఇక్కడ చూస్తారనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ నేను పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. తర్వాత లగేజ్ ప్యాకింగ్ అంతా కూడా చేయాలి. సో ఇదేం పెద్ద ఎక్కువ రోజుల ట్రిప్ ఏం కాదు, జస్ట్ ఒక 2 day ట్రిప్ అనమాట. సో ఇట్లా వెళ్ళి అలా వచ్చేస్తాము. ఒక ఫంక్షన్ అటెండ్ అవ్వాలి, అందుకని చెప్పేసి. అదేం ఫంక్షన్ అంటే ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తే మీకు తెలిసిపోతుంది అనమాట. ఏం ఫంక్షన్, ఎందుకు వెళ్తున్నాము అన్ని డీటెయిల్స్ కూడా తెలిసిపోతాయి వీడియో చూసాక. నచ్చితే కనుక ఒక లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ లగేజ్ ప్యాకింగ్ తర్వాత నైట్కి డిన్నర్ కూడా చేయాలన్నమాట. సో మళ్ళీ నైట్కి బయట ఫుడ్ అదంతా ఎందుకులే అని చెప్పేసి ఇంట్లోనే రోటీస్ చేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అందుకని సో లగేజ్ ప్యాకింగ్ అయిపోయినాక ఫుడ్ ప్రిపరేషన్ చేయాలి. సో ఎలా రెడీ అవ్వాలి ఫంక్షన్కి అని చెప్పేసి సో ఒకలాగా ఒక 2 dresses ఎంచుకొని దానికి కొంచెం స్టైల్ చేశానమాట, జ్యువెలరీ అంతా పెట్టుకొని. సో ఆ వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. సో ఐ లింక్లో ఇస్తాను. సో కంపల్సరీగా ఒకసారి చూడండి. సో దాంట్లో నా జ్యువెలరీ కలెక్షన్ కూడా మీకు చూపిస్తాను. నేను ఎట్లా రెడీ అయ్యానో కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఏదైనా ఊరుందంటే లగేజ్ ప్యాకింగ్తో పాటు ఫుడ్ ప్యాకింగ్ కూడా కంపల్సరీగా ఉంటుంది. అండ్ ఫుడ్ ప్యాకింగ్లో కూడాను మెయిన్గా 2 ఆప్షన్స్ తొందరగా మనకు గుర్తొచ్చేవి ఏంటంటే, ఒకటి పులిహోర, ఇంకోటి చపాతీలు. అవునా కాదా కామెంట్లో చెప్పండి. సో నేనైతే ఇక్కడ అందుకే చపాతీస్ చేసేస్తున్నాను, మళ్ళీ నైట్ రైస్ ఎందుకు అన్నట్టుగా. సో మధ్యాహ్నం ఆల్రెడీ కొంచెం రైస్ చేశాను. సో ఆ రైస్ మిగిలిపోతే దాన్ని కొంచెం వామ్ రైస్ కింద చేస్తాను అనమాట, మళ్ళీ మిగిలిపోద్దని. ములక్కాడ టొమాటో కర్రీ చేస్తానన్నమాట. సో దట్ 2 పూటలకే వచ్చేస్తుంది కదా, అయిపోతుంది అని చెప్పేసి. అండ్ మధ్యాహ్నంకి అండ్ అలానే నైట్కి సరిపోయేటట్టుగా రోటీస్ అన్నీ కాల్చేస్తున్నాను. బాక్స్లో కూడా పెట్టేసి బాక్స్ కూడా ప్యాక్ చేసుకున్నాను అనమాట. ఇంకా అందరం కలిసి ఇంకా బస్లో తినేద్దాం అన్నట్టుగా. అండ్ ఇక్కడ నేను కొంచెం రాసుకున్నాను, నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే నేను ఒక స్పీచ్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను, ఫంక్షన్లోనే ఒక స్పీచ్. సో దానికోసం నేను తయారు చేసుకున్న నోట్స్ అనమాట ఇది. ఇదంతా ఇలా జరుగుతుంటే బస్సోడేమో ఫోన్ చేశాడు అనమాట. ఆఫ్టర్నూన్ అంటే ఒక 4 hours బిఫోర్ ఫోన్ చేశాడు. లైక్ మీ పాయింట్కి బస్ రావట్లేదు, క్యాన్సిల్ చేశారు. సో మీరు శ్రీకాకుళం వచ్చి ఎక్కాలి అని చెప్పేసి, అంటే మేము ఉంటున్న ప్లేస్ నుంచి శ్రీకాకుళంకి వెళ్ళి ఎక్కాలి అని చెప్పేసి అన్నమాట. ఆల్మోస్ట్ అది ఒక 1 hour టైం పడుతుంది. సో అందుకు ఇంకా కొంచెం ముందుగానే బయలుదేరాము. సో అక్కడ నుండి శ్రీకాకుళం వెళ్ళి శ్రీకాకుళంలోని బస్ అనేది ఎక్కినామన్నమాట. సో అనుకోని ట్విస్ట్లు అంటే ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. సో మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము శ్రీకాకుళంలోని వాడు చెప్పిన పాయింట్లోని. సో అక్కడ ఏదైతే కనిపిస్తుందో సో అక్కడే బస్సెస్ వస్తాయన్నమాట. సో అక్కడ మేము వెయిట్ చేస్తున్నాము. అదేంటి ఇడ్లీ లేదా? అదేంటోనండి, పిల్లలు ఏవైతే మనం అన్నీ పెడతామో అవైతే వద్దు, ఏవైతే లేవో అవే వాళ్ళకి కావాలంట. మీ పిల్లలు కూడా ఇంతేనా? అందుకనే ఇడ్లీ ఉందా లేదా అని చెప్పేసి నేను అక్కడ అడుగుతున్నాను. ఆ చపాతీ తిందంట అందుకు. అండ్ ఫైనలీ బస్ వచ్చేసింది. సో బస్ కూడా మేము ఎక్కేసాం. ఆల్మోస్ట్ బస్ ఎక్కే టైంకి మేము 10 to 9 అయిందనమాట. సో వెంటనే డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసాము. సో ఇంకా మళ్ళీ మిమ్మల్ని మార్నింగ్ కలుస్తాను. గుడ్ నైట్.
గుడ్ మార్నింగ్. సో అలా పడుకొని ఇలా లేచిపోయాను అనమాట. సో స్లీపర్ బస్సే కాబట్టి మంచిగానే ఉంది, నిద్ర కూడా మంచిగానే పట్టింది. సో ఇంకొక 1 అవర్లో మా దిగిపోయేది ఉందన్నమాట, విజయవాడ వచ్చేస్తుంది. ఫైనలీ విజయవాడ అయితే రీచ్ అయిపోయాము. సో ఇంకా నడుచుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. సో పక్కనే ఒక 5 minute వాక్ అనమాట, అంతే. అప్పుడు మనకు తెలియదు కదా ఇల్లు, అందుకు ఆటోలో వచ్చాం. ఇప్పుడు ఇగో పక్కనే, అందుకు నడుచుకొని వెళ్ళిపోతున్నాం. అమ్మా ఎందుకే వచ్చాం ఇప్పుడు విజయవాడ? ఎందుకు ఇప్పుడు విజయవాడ వచ్చాం చెప్పు? ఎందుకు వచ్చాం తెలీదా నీకు? నేను నీకు చెప్పాను కదా, ఏదో ఒక ఫంక్షన్ ఉందని చెప్పాను కదా. ఏం ఫంక్షన్ చెప్పు? చెప్పు చెప్పు. కరెక్ట్. సో అర్థమైందా ఎందుకు వచ్చామో? సో నాన్నది రిటైర్మెంట్ ఫంక్షన్ అనమాట, అందుకు వచ్చాము. సో అమ్మ వాళ్ళ ఇంటికి అయితే మేము రీచ్ అయిపోయాము. బస్ స్టాప్ పక్కనే అన్నమాట. సో అందుకని వాకబుల్ డిస్టెన్స్ నడుచుకొని అయితే వచ్చేసాము. సో పార్ట్ 2 వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. దెన్ బై, టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్.